అందరికీ నమస్కారం. నేను మీ ఆర్ఆర్ నాగరాజు. ఏదైతే హైదరాబాద్ నుంచి ఫిలిం ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఫిలిం ఇండస్ట్రీ విశాఖపట్నానికి షిఫ్ట్ అవుద్దని కూడా ఈ మధ్యకాలంలో వార్తలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే అల్లు అర్జున్ గారు అంశం జరిగిన తర్వాత కూడా ఎక్కువ ఈ వార్తలకి ఊహాగానాలకి ప్రధాన అంశంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం అదేవిధంగా ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఉన్నారో ప్రొడ్యూసర్లు ఉన్నారో వాళ్ళు కూడా ఈ గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా రేపు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కలిసే అవకాశం ఉంది. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం హైదరాబాద్ నుంచి ఫిలిం ఇండస్ట్రీ విశాఖపట్నం వెళ్తే నిజంగా ఎక్కడ ఏ ప్రాంతంలో ఆ ఫిలిం ఇండస్ట్రీ నిలబడే అవకాశం ఉంది, విశాఖపట్నంలో నిజంగా ఆ వాతావరణం ఉందా, విశాఖపట్నం షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని కూడా మనం ఒకసారి గమనించినట్లయితే మాత్రం విశాఖపట్నం సంబంధించిన టోటల్ మ్యాప్ని మనం ఈరోజు తయారు చేయడం జరిగింది. ఏ ప్రాంతంలో అయితే విశాఖపట్నం ఫిలిం ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది, నిజంగా ఫిలిం ఇండస్ట్రీ విశాఖపట్నం షిఫ్ట్ అయితే నిలబడే అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయం మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఒకసారి మనం ప్రధానంగా గమనించినట్లయితే మాత్రం విశాఖపట్నానికి ప్రధానంగా ఇక్కడ మనం గమనించినట్లయితే మాత్రం సెంటర్ పాయింట్ అయినటువంటి అనకాపల్లి విశాఖపట్నానికి మెయిన్ సెంటర్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి విశాఖపట్నానికి అదేవిధంగా పాడేరుకి అదేవిధంగా మాడుగులకి అచితాపురానికి మొత్తం విశాఖపట్నానికి మొత్తం ఉమ్మడి అనకాపల్లి అదే విశాఖపట్నం జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లాకి మొత్తం సెంటర్ పాయింట్గా మనం అనకాపల్లిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం అనకాపల్లి మనం సెంటర్ పాయింట్ తీసుకోవడం జరిగింది. అనకాపల్లి నుంచి అచితాపురం అదేవిధంగా పూర్మడక ఈ ప్రాంతాలు ఉన్నాయి. అంటే అనకాపల్లి నుంచి మనం కింది స్థాయి వరకు వెళ్ళినట్లయితే మాత్రం అచితాపురం ఇండస్ట్రీ ఏరియా ఉంది, అదేవిధంగా పూర్మడక సముద్రం ఉంది, బీచ్. సో ఇది సముద్ర తీరమైన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఫిలిం ఇండస్ట్రీ నిలబడే అవకాశం లేదు. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో ఆల్రెడీ ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. లంకిలిపారం, పరవాడ ఈ ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా ఫార్మా ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్ కూడా ఈ విశాఖపట్నంలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అచితాపురం ఆల్రెడీ మామూలుగా ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి. మన ఇంజనీరింగ్ సంబంధించిన అనేక ఇండస్ట్రీస్ విశాఖపట్నంలో అచితాపురంలో ప్రధానంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిగిలితే ఇంకొంచెం ముందుకెళ్తే మాత్రం పూర్వమడక బీచ్ ఉంది కాబట్టి ఇక్కడ సముద్ర తీరం కాబట్టి ఇక్కడ ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి అనువుగా ఉండే ప్రాంతం కాదని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నుంచి మనం గమనించినట్లయితే మాత్రం అనకాపల్లి నుంచి 23 కిలోమీటర్ల వరకే ఇక్కడ మనకి ప్లేస్ ఉంది. 23 కిలోమీటర్లు దాటిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ సముద్ర తీరం వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో కొంచెం ఈ ఫిలిం ఇండస్ట్రీకి చాలా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీకి అనువైన ప్రాంతం కాదని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఇంకోసారి గమనించినట్లయితే మాత్రం అదేవిధంగా అనకాపల్లి నుంచి నర్సీపట్నం అదేవిధంగా చింతపల్లి, పాడేరు ఇటువైపు అంటే అనకాపల్లి నుంచి పైవైపుకు మనం వెళ్ళినట్లయితే మాత్రం అనకాపల్లి తర్వాత నర్సీపట్నం తర్వాత చింతపల్లి తర్వాత పాడేరు ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో షూటింగ్కి అనువుగా ఉంటుంది. కానీ ఫిలిం ఇండస్ట్రీ అక్కడ నిర్మాణం చేయడానికి కానీ లేకపోతే స్టూడియోస్ నిర్మించడానికి కానీ ఇక్కడ శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఫిలిం ఇండస్ట్రీకి చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా ఫిలిం ఇండస్ట్రీ పెట్టడానికి చాలా అంటే అంత అనువైన ప్రాంతంగా ఉంది అని మనం చెప్పుకోలేము. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఫిలిం ఇండస్ట్రీ నిర్మించడం కానీ లేదంటే ఫిలిం ఇండస్ట్రీ పెట్టినా సరే నిలబడే అవకాశాలు కొంచెం తక్కువ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి గమనించినట్లయితే మాత్రం అనకాపల్లి నుంచి ఇటువైపు అంటే లెఫ్ట్ సైడ్ మనం గమనించినట్లయితే మాత్రం చోడవరం అదేవిధంగా చోడవరం తర్వాత మాడుగుల, అనకాపల్లి నుంచి చోడవరం, మాడుగుల ఈ బ్యాక్ సైడ్ మనం వెళ్ళినట్లయితే మాత్రం ఇవన్నీ పూర్తిగా చోడవరం, మాడుగుల ఈ 2 ప్రాంతాలు కూడా గ్రామీణ ప్రాంతాలు. అదేవిధంగా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడే గ్రామాలు కాబట్టి అంతా పూర్తిగా వ్యవసాయ భూమి ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయ భూమి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో వ్యవసాయ భూమిని ఎక్కువగా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువగా ఎందుకంటే ఏదైతే ఉపయోగించే అవకాశాలు అంతా రిస్క్ తీసుకొని ఉపయోగించుకోవాల్సిన అంత అవసరం ఇక్కడ ఈ ప్రాంతంలో లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా పాడి రైతులు కావచ్చు లేకపోతే డైరీ అంటే ఏదైతే పాలు ఉత్పత్తులు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి. కాబట్టి వ్యవసాయ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఫిలిం ఇండస్ట్రీని షిఫ్ట్ చేయడానికి అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీ నిలబెట్టడానికి ఇక్కడ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా ఇక్కడ తక్కువ ఉన్నాయి. ప్రయత్నాలు అంటే ఫిలిం ఇండస్ట్రీకి ఈ ప్రాంతంలో పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. మిగిలింది అనకాపల్లి నుంచి మనకి గమనించినట్లయితే మాత్రం అనకాపల్లి నుంచి ఎన్ఏడి జంక్షన్ ఉంటుంది. ఎన్ఏడి జంక్షన్ నుంచి మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం రుషికొండ, ఆనందపురం, శ్రీకాకుళం హైవే ఈ 3 ప్రాంతాల్లో కూడా ఫిలిం ఇండస్ట్రీకి అనువైన ప్రాంతంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు సముద్ర తీరం ఉంది,
సముద్ర తీరంలో ఆల్రెడీ ఎవరైతే మనకి డి రామానాయుడు గారి స్టూడియో కూడా ఈ రుషికొండ ప్రాంతంలో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి రుషికొండ ప్రాంతం ఏదైతే ఉందో అది ఫిల్మ్ ఇండస్ట్రీ షూటింగ్ కావచ్చు. అదేవిధంగా ఈ రుషికొండ బీచ్లో కూడా చాలా సినిమాలు తీశారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ ఈ ఫిలిమ్స్ కూడా ఈ రుషికొండ బీచ్ ప్రాంతంలో తీశారు. చాలా మూవీస్ కూడా ఈ రుషికొండ బీచ్లో తీశారు. అదేవిధంగా రుషికొండలోనే మనకి డి రామానాయుడు గారి స్టూడియో కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ సముద్ర తీరం డి రామానాయుడు గారి స్టూడియో ఉంది. అదేవిధంగా ఆనందపురంలో కూడా హైవే కాబట్టి హైవే పక్కన కూడా కొంచెం పొలాలు కావచ్చు, ఆ వాతావరణం అంటే ఓపెన్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఛాయిస్ ఎక్కువ ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం హైవే కూడా ఈ మధ్య బాగా మనకి డెవలప్ అవుతున్న ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాంతంలో అంటే రుషికొండ, ఆనందపురం, శ్రీకాకుళం హైవే ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీకి చాలా అనువుగా ఉండే అవకాశం ఉంది. అందుకనే ముందుగానే గమనించి ఆ రుషికొండ ప్రాంతంలోనే ఏదైతే మనకి డి రామానాయుడు గారు ఉన్నారో డి రామానాయుడు గారు స్టూడియో కూడా కట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఏదైతే మనకి రుషికొండ, అదేవిధంగా ఆనందపురం, అదేవిధంగా శ్రీకాకుళం హైవే ఈ ప్రాంతంలో ఫిలిం ఇండస్ట్రీకి చాలా అనువైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఫిలిం ఇండస్ట్రీ నిర్మించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ 1-2 స్టూడియోస్ ఉన్నాయి కాబట్టి మిగిలిన కూడా అక్కడ ప్రభుత్వ సహకారం ఇచ్చినట్లయితే మాత్రం వాటిని కూడా నిర్మాణించి ఫిలిం ఇండస్ట్రీని ఇక్కడికి షిఫ్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో చాలా వరకు కొంత ప్రైవేట్ ల్యాండ్ను కూడా ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన పెద్దలు తీసుకున్నారని కూడా మనకు ఒక రకమైన అంటే కొంత తెలిసిన వ్యక్తి ద్వారా వచ్చిన సమాచారం కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నిజంగా షిఫ్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రుషికొండ, ఆనందపురం, శ్రీకాకుళం హైవే ఈ 3 ప్రాంతాల్లో ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. దానికి అన్ని రకాల వసతులను పరిస్థితులను గమనించి ఇక్కడ ఆల్రెడీ కూడా డి రామానాయుడు గారి స్టూడియో కూడా కట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు రావడం, అదేవిధంగా ఈ ప్రయత్నం కూడా ఎక్కువ కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది విశాఖపట్నం షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నంలో ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీ స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నాయి. షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఫిలిం ఇండస్ట్రీ విశాఖపట్నం నిలబడే అవకాశం ఎక్కువ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా విశాఖపట్నం ఫిలిం ఇండస్ట్రీ షిఫ్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న లొకేషన్ కావచ్చు, లేకపోతే నేచురల్గా ఉండే దీనివల్ల సెట్లు కూడా ఎక్కువగా వేసే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఫిలిం సంబంధించిన ప్రతిదీ కూడా సెట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విశాఖపట్నంలో కనుక ఈ ఫిలిం ఇండస్ట్రీ షిఫ్ట్ అయితే మాత్రం చుట్టూ ఉన్న ప్రాంతాల వల్ల సెట్స్ వేసే అంత ఆ యొక్క నిర్మాణం సంబంధించిన భారం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని ముందుగానే ఎంచుకున్నారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 3 ప్రాంతాలు ఫిలిం ఇండస్ట్రీకి అనుకూలంగా లేవు అనేది మన అంచనా. అయితే ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణం పరిస్థితులు కూడా కొంత అనుకూలించాలి. కాబట్టి ఈ ప్రాంతంలో లేదని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీ ఖచ్చితంగా నిర్మించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే మనకి ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశం అయిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు ఖచ్చితంగా ఏ రకమైన ఫీడ్బ్యాక్ ఇస్తారో, నిజంగా షిఫ్ట్ అవుతుందా, అయితే ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎంచుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. 99% ఈ ప్రాంతంలోనే ఫిలిం ఇండస్ట్రీ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా నిర్మించే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.